నా పేరు బుక్యా జయరామ్ నాయక్ అండి. నేను 2013లో మా సతీమణి అయిన రాజమ్మని సర్పంచ్ క్యాండిడేట్ నిలబెట్టడం జరిగింది. అంతకుముందు నేను పార్టీ కలాపాలలో స్టూడెంట్ దశ నుంచి కూడా చురుగ్గా స్కూల్లో నాయకత్వం చేసేది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మా తాతల ముత్తాతల కాడ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ సరే మా లీడర్లను గెలిపించుకుంటూ వస్తూ ఆ తర్వాత మేము స్కూల్ దశ నుంచి ఇక రాజకీయ దశలో వచ్చినాం. ఇక ఊరికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ పార్టీలో స్పీడ్గా నడవటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గత 5 సంవత్సరాలు మేము దిగ్విజయంగా ఎక్కడ లోటుపాటు లేకుండా ఊరిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఎక్కడ మౌలిక సదుపాయాలు లేవన్నా కూడా ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి ఆ పనులు చేసేది. మరి ఇప్పుడు కూడా సరే గత 5 సంవత్సరాలు వేరే టీఆర్ఎస్ వాళ్ళు చేశారు. సరే వాళ్ళు కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కష్టపడి అధికారులను తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మన హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ అంటే ఇక ఉత్తమ్ కుమార్ మీకు తెలియదు ఏముంది. ఉత్తమ్ కుమార్ గారు అంటే స్టేట్ కాదు సెంట్రల్ లీడర్ ఆయన. ఇప్పుడు మా హుజూర్నగర్ ఈ కోదాడ 2 నియోజకవర్గాలకు ఆయనకు ఇక ఈ 2 నియోజకవర్గాలు 2 కళ్ళు లాంటివి. అందులోనూ మా మేలచెరు మండలం అంటే ఇక అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేము 12 ఎంపీటీసీలకు గాను 11 ఎంపీటీసీ కైవసం చేసుకొని ఎంపీపీ కైవసం చేసుకున్నాము. వారి ప్రపంచంలోనే మేము ఇక్కడ ప్రపంచం సార్ చూపినాం. సార్ అది చాలా హ్యాపీ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ పాలన గురించి చూసుకుంటుంటే వారికంటే గొప్పగా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. కానీ అయితే ఏంటంటే అన్నీ గొప్పగా చేసినాము. రైతు బంధు ఒకటి లేట్ అయిందండి. సన్న బియ్యం కానీ ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ బస్సు కానీ ఇక రైతులకు వచ్చేసి రుణమాఫీ దిగ్విజయంగా అసలు మామూలు విషయం కాదు. ఏనాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎట్లా చేశాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా చేశాడనమాట. మరి వీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 లక్ష ఇచ్చారులే కానీ 1 లక్ష రుణమాఫీ ఏది 5 సంవత్సరాలు 25,000 5 సంవత్సరాలు ఇచ్చారు. అది వడ్డీలకు చనిపోలే. వాళ్ళేదో మేము ఇచ్చామని చెప్పేసి సంఖ్యలు గుద్దుకున్నారు. కానీ ఒకే దాపలో 2 లక్షలు రుణమాఫీ చేసిందంటే అది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుందని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు పబ్లిక్లో ఏముందంటే అంతా బాగానే ఉంది. ఇప్పుడు మహిళలు ఏమంటున్నారు మాకు 2,500 అది ఎప్పుడు. మరి రైతు బంధు కొద్దిగా ఆలస్యమైంది. ఇది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ కూడా ఈ విషయంలో అన్ని విషయాలలో చేస్తారు. ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇక వాళ్ళ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారని చెప్పేసి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మరి ఉత్తమ్ సార్ మినిస్టర్ అయ్యారు. మరి ఇక్కడ కార్యకర్తలతోటి ఎలా నడుచుకుంటున్నారు సారు? ఇప్పుడు ఇక్కడ ఏ పని ఉన్నా సార్ మాకు రోడ్లు కావాలి, సార్ మాకు ఫలానా ఇది కావాలంటే ఇమీడియట్లీ ఇస్తారు కార్యకర్తలు. ఇప్పుడు సార్ ఒకటే ఎంచుకుంటాడు, ఊరికి ఒక లీడర్ ఎంచుకుంటాడు. ఆ లీడర్ ఆడ ఏం కావాలంటే ఆ ఒక లీడర్ ఏం చెప్తే అది చేస్తాడు మొత్తం. సార్ మాకు ఇది కావాలంటే వేరే వాళ్ళు ఏదైనా చేసినందుకు వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళ పని వాళ్ళని చేయని, మీ పనులు మీరు చేయండి. పార్టీ కలాపాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఏ పని అడిగినా మొన్న మేము మంత్రి గారి దగ్గర వెళ్ళటం ఎంత సార్ మాకు బీటీ రోడ్లు కావాలంటే ఎన్ని కావాలంటే సార్ ఇది ఫలానా అంటే అన్నీ ఒకే సైన్తో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి చెప్పి ఎమ్మటే ఎస్టిమేట్లు వేయించి ఆల్రెడీ మా దగ్గర బీటీ రోడ్లు పరుగులు పెడుతున్నాయి. మా హేమలతల గ్రామ పంచాయతీనే కాదు మండల వైజు అండ్ కాన్స్టిట్యున్సీ వైజు బీటీ రోడ్లు పరుగులు పెట్టిస్తున్నారు. బీటీ రోడ్లు కానీ వేరే విషయాలు కానీ స్కూళ్ళు కానీ భవనాలు కానీ ఇక ఉత్తమ్ సార్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం లేని కూడా మనం చెప్పని కూడా ఆయన చేసేస్తారు అనమాట. అట్లా సార్ ఇప్పుడు గ్రామాలలో అదే లేదండి. రైతు బంధు ఒకటి కావట్లేదు. దీని గురించి రైతులు కొద్దిగా ఇదైతున్నారు. సరే వాస్తవం వాళ్ళకందరూ రుణమాఫీలు అయినాయి, బోనస్లు వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళేంది రైతు బంధు ఎందుకు రావట్లేదు అనగానే ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే రైతు బంధు ఎందుకు ఆలస్యం అవుతుంది, రైతు బంధు మింగేశాడు అన్నట్లుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఏమీ జరగదు. ఓకే సార్, ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, గ్రామ మండల ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ప్రజలు ఎలా స్పందించే అవకాశం? ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకే 99% పట్టం కడతారు. ఎందుకంటే
వాళ్ళ ఇప్పుడు మా హుజూర్నగర్ నియోజకవర్గంలో వాళ్ళ నాయకుడే లేకుండా వెళ్ళిపోయాడు అనమాట. ఓకే సార్, మరి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అభిమానం ఎలా ఉంది? పర్లేదండి, బాగానే చేస్తారు. ఏంటంటే ఫ్రీ బస్సు కానీ, ఇప్పుడు ఫ్రీ కరెంట్ కానీ, బోనసు, రైతు బోనసు, రుణమాఫీ, ఈ రైతు బంధు అనేది 3 ఎకరాల వరకు పడ్డాయి. మిగతా ఇవి కూడా కంప్లీట్ చేస్తే 100% రిజల్ట్ బాగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఎవరి వల్ల సాకారం అయిందంటే ఓన్లీ సోనియా గాంధీ వల్లనే. ఇప్పుడు అర్ధనైట్ తలుపులు మూసి మీరా కుమారి గారు చేసిరంటే అది ఓన్లీ సోనియా గాంధీ వల్లనే సాధ్యమైంది. దీన్ని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో కరెక్ట్, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ఇనిషియేట్ అయింది, సోనియా గాంధీ వల్లనే అని చెప్పేసి బహిరంగంగా శాసనసభలో ఆన్ రికార్డ్ అని చెప్పాడు. అది వాస్తవం, అక్షర సత్యం. అది సోనియా గాంధీ వల్లనే తెలంగాణ సాకారం అయింది. కాబట్టి తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీకి మరియు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎన్నో తారీఖు అండి ఇప్పుడు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు మరియు వారి సతీమణి పద్మావతి రెడ్డి గారు కోడాడెమ్మిల వారికి అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు. మా గ్రామ పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున, గ్రామ శాఖ తరఫున ప్రజల తరఫున అడ్వాన్స్గా వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్ ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి మా యొక్క కృష్ణపట్టేందు అసలు కృష్ణా జలాలని మా పొలాలకు బారిచిందంటే అది ఆషామాషి విషయం కాదు. ఒకప్పుడు సార్ రాకముందు ఈ కృష్ణపట్టలో నీళ్ళ కరువు ఉండేది. ఫిబ్రవరి నెల వస్తే ఇక నీళ్ళు దొరకపోయేది అనమాట. అట్లాంటి ప్రాంతాన్ని ఇవాళ సస్యశ్యామలంగా, ఒకప్పుడు దొండపాడు గ్రామం మారుమూల గ్రామం, అక్కడ రైతులు పాపం పేద రైతులు ఉండే. ఇప్పుడు అక్కడ ఆ రైతులు ఆడ భూములు కానీ ఆ రైతులు కానీ ఆడ పోయి అడిగితే వాళ్ళు ఇప్పుడు అసలు మన జిల్లాలోనే ధనికులు వాళ్ళు. అట్లా ఇప్పుడు కష్టపడ్డని సస్యశ్యామలంగా తీర్చిదిద్దానంటే సార్ ఇరిగేషన్ అప్పట్లో హౌసింగ్ మినిస్టర్ ఉండే, ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. ఇంకా పెద్ద లిఫ్టులు ఉన్నాయి. ఏది బుగ్గమాధారం దగ్గర పెద్ద లిఫ్టులు, అది పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. సారు అంతకుముందు గృహ నిర్మాణ శాఖ ఉండే, ఇప్పుడు పౌర సరఫరాల మరియు ఈ ఇరిగేషను, ఏ శాఖలన్నా కూడా సమర్థంగా పనిచేస్తారు సారు. అందులోనూ మా కృష్ణపట్టణం మాత్రం ఒక సస్యశ్యామల హరితారం టైప్లో తయారు చేసిన సారు. మంత్రి గారు మాత్రం అందరూ మెచ్చుకుంటారు. ఈ మండలంలో కానీ, మఠంపల్లి మండలం కానీ, పాలకుడు మండలం కానీ, కృష్ణపట్టకు మాత్రం మంత్రి గారు దేవుడు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళు ఓన్లీ మాటలు చెప్పడమే తప్ప వీళ్ళ వల్ల పనులు కావు అని చెప్పేసి పనులు చేయటం వీళ్ళ సాధ్యం కాదని చెప్పేసి జనాలకు ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది, తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళని ఇంటికి పంపించారు. ముందు కూడా మీరు వాట నమ్మవద్దు కూడా, జనం పబ్లిక్ నమ్మరు. మళ్ళీ కాంగ్రెస్నే పట్టం కడతారు.